ఈరోజు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో నుండి దైవజనుడైన యెహోషువ చేసిన ప్రార్థనను మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. జాషువా చాప్టర్ 10, లెట్ us రీడ్ ఫ్రమ్ వర్స్ 8. 10వ అధ్యాయము 8వ వచనం నుండి మార్చి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేజా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. పన్నెండవ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఇంతవరకు చాలండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవితంలో ఎన్నో పోరాటాలు పోరాడారండి. దే హ్యావ్ ఫాట్ మెనీ బ్యాటిల్స్, దే హ్యావ్ ఫేస్డ్ మెనీ ఎనిమీస్. వాగ్దాన దేశంలోకి వారు మరి ప్రవేశించే వరకు ప్రయాణంలో వారు ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాలైన శత్రువులను వారు ఎదుర్కొంటూనే వచ్చారు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఒక పోరాటం అయిపోయిన తర్వాత ఐ విష్ ఇంకా నాకు ఏ పోరాటాలు ఉండకుండా ఉంటే బాగుండు, ఇంకా నాకు నెమ్మది కలిగితే బాగుండు అని మానవులంగా సహజ సిద్ధంగా మనకి భావన కలుగుతూ ఉంటుంది. కానీ భూమి మీద నరుని కాలము యుద్ధకాలము వంటిది అని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక రకమైన పోరాటము మనం పోరాడుతూనే ఉంటాం. కొన్నిసార్లు అవి మానసికమైన పోరాటాలు, కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన పోరాటాలు అయితే, మరికొన్ని మన కళ్ళ ఎదుట కనిపించే వ్యక్తులు మనకు శత్రువులుగా మారి మనతో చేసే పోరాటాలు. ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలీయులు చేసిన ఒక పోరాటము, ఒక యుద్ధాన్ని గురించి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించాం. ఇది దైవజనుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోషువ అనే యవ్వన దైవజనుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులకు నాయకత్వపు స్థానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉండగా, ఇప్పుడు గిబియోనీయులు అనే వారికి యెహోషువ వాగ్దానం చేస్తాడేమనంటే, మీకు ఏ సమయంలో సహాయం అవసరమైనా మేము మీ పక్షంగా ఉంటాము, వీ విల్ ప్రొటెక్ట్ యూ అని దైవజనుడైన యెహోషువ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి చదివినట్లయితే, గిబియోనీయుల మీదకి అమోరీయులు యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. బట్ దిస్ బ్యాటిల్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ బ్యాటిల్స్. వేరే పోరాటాల కంటే ఈ పోరాటము వ్యత్యాసమైనది. ఎందుకు వ్యత్యాసమైనదంటే, ఒకేసారి 5 అమోరీయుల రాజులు కలిసి గిబియోనీయుల మీద పోరాడడానికి వచ్చారు. కొన్నిసార్లు చూడండి, సైజ్ చూస్తేనే మనకి చాలా భయం వేస్తుంది. ఆజానుబాహులుగా ఉంటారు. వాళ్ళని చూస్తేనే మనకి కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటుందంటే, గుండెలో కొన్నిసార్లు పెద్ద శోధన, పెద్ద సమస్య. వెన్ వి లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వి ఆర్ స్కేర్డ్. ఇప్పుడు ఇశ్రాయేలీయులు గిబియోనీయులకు సహాయం చేస్తాము అని వాగ్దానం చేశారు. దైవజనుడైన యెహోషువ వాగ్దానం చేశాడు. దైవజనుడు మాట తప్పడానికి ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు 5 అమోరీయుల రాజులు పోరాడటానికి వెళ్ళారంట. చూడండి 5వ వచనం. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజు, హెబ్రోన్ రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. 5 kings came together against the Gibeonites. గిబియోనీయులకు విరోధంగా 5 రాజులు, 5 గుంపులు
పోరాటం చేయడానికి వచ్చారు. ఇప్పుడు గిబియోనీల పక్షంగా యుద్ధం చేయడానికి యెహోషువ అనే దైవజనుడు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. శత్రు సైన్యము చాలా భీకరంగా, చాలా భయంకరంగా ఉంది. శత్రువుల గుంపు సైజు చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళక మునుపు ఈ లేఖన భాగంలో నుండి యెహోషువ అనే దైవజనుడు చేసిన ప్రార్థనలో నుండి ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు త్వరగా మనం ధ్యానం చేసి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు పోరాడడానికి వెళ్ళక ముందే దేవుడు యెహోషువతో ఒక మాట మాట్లాడారు. 8వ వచనం, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. బిఫోర్ ద బ్యాటిల్ దేర్ ఇస్ ప్రామిస్. వాగ్దానము యుద్ధానికి వెళ్ళక ముందే యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం ఏంటంటే, ఆ యుద్ధాన్ని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవడానికి దైవజనునికి దేవుడిచ్చిన ఈ వాగ్దానము ఎంతగానో ఉపకరిస్తుంది. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదేంటంటే, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము ప్రతిరోజు ఏదో ఒక రకమైన పోరాటాన్ని పోరాడుతూ ఉన్నప్పుడు మన టూల్ బాక్స్ ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇప్పుడు ఒక డెంటిస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు డెంటిస్ట్ మనం ఎందుకు కాదంటే వాళ్ళ దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంటుంది. అవి ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు. నేను కూడా నోట్లో ఆ మెషిన్ పెట్టి తిప్పుతానండి, డ్రిల్ చేస్తానండి. మనం ఒక దగ్గర చేయబోయి ఇంకొక దగ్గర ఆ వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఏదైనా పళ్ళ సమస్యలతో వెళ్ళిన వారికి పరిష్కారము. ఇప్పుడు విశ్వాస జీవితంలో బిఫోర్ వీ గో అండ్ ఫైట్ ఎనీ బ్యాటిల్ మన దగ్గర ఉండాల్సిన ఆ టూల్ బాక్స్లో మన దగ్గర ఏముండాలంటే, మన దగ్గర దేవుని వాగ్దానాలను చేతపట్టి వెళ్ళాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ అనే దైవజనునికి యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే 8వ వచనం, వారికి భయపడద్దు. నువ్వు భయపడాల్సింది నాకే యెహోషువ. యూ హ్యావ్ టు ఫియర్ మీ అండ్ మీ అలోన్. నాకు ఒక్కడికే నువ్వు భయపడాలి. నువ్వు ఏ శత్రువుని చూసి భయపడడానికి వీలు. దేవుని మీద భయము, రెవరెన్షియల్ ఫియర్, గౌరవముతో కూడిన భయము, ఆయనని సన్మానిస్తూ మనం కలిగి ఉండే భయము, దేవుడు చూస్తున్నాడు అనే భయము. అంతేగాని నువ్వు శత్రువులను చూసి చీటికి మాటికి నువ్వు భయపడిపోవడానికి వీలు లేదు యెహోషువ. సో యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఈ వాగ్దానం చదువుతూ ఉన్నప్పుడు ఇది యెహోషువకు దేవుడు ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానం అండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, దైవజనుడైన మోషే మృతి నొందిన తరువాత దేవుడు యెహోషువకు ఇదే వాగ్దానాన్ని, ఒక్కసారండి నేను ఆపిన తర్వాత దయచేసి చదవండి డిస్టర్బెన్స్ లేకుండా. దేవుడు యెహోషువకు మోషే మృతి నొందిన తరువాత దేవుడు తనకిచ్చిన వాగ్దానము, ఇదే వాగ్దానం రిపీట్ చేయబడింది. చూడండి 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక చాలండి. ఇదే సేమ్ వచనము, అదే మాట మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యెహోషువ కొంతకాలం గడిచిపోయిందని నువ్వు మర్చిపోయావేమో, నేను మళ్ళీ నీకు రిమైండ్ చేస్తున్నా. నేను నీకు ఇచ్చిన మాట ఇట్ స్టిల్ రిమైన్స్ ద సేమ్, అది మారకుండానే ఉంటుంది. యెహోషువ, ఇంతకుముందు నువ్వు వేరే యుద్ధాలు చేసినప్పుడు, వేరే శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధాలకు మాత్రమే నా వాగ్దానం పరిమితం అని అనుకుంటున్నావేమో. కాదు, నీ జీవితకాలం అంతటికి నేను ఇచ్చిన ఈ మాట ఖచ్చితంగా ఇట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవర్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. శత్రువులు మారచ్చు, కాలము మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ నీకు నాకు దేవుడిచ్చిన మాట, నీకు నాకు దేవుడిచ్చిన వాగ్దానము ఎన్నడూ మారదు. ఇక్కడ దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళక ముందు నా వాగ్దానాన్ని నీకు నేను ఇచ్చి పంపిస్తా ఉన్నా. ఈ వాగ్దానం నువ్వు జ్ఞాపకం పెట్టుకొని వెళ్ళు. ఐ డు నాట్ వాంట్ టు సీ యూ స్కేర్డ్. నువ్వు భయభ్రాంతులకు గురవడం నాకు ఇష్టము లేదు. నువ్వు ఏ యుద్ధాన్ని ఎదుర్కొన్నా నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలని విశ్వాస జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నది అదే అండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను. కానీ ఎన్నిసార్లు పిరికివారిగా ఉంటాము మనం. పిరికితనంతో మనం ఎన్నిసార్లు సఫర్ అవుతూ ఉంటామో, ఏదేదో ఊహించుకొని భయపడతా ఉంటాము, విన్న మాటలను బట్టి భయపడతా ఉంటాం. చాలాసార్లు చూస్తున్న ప్రపంచంలో జరుగుతున్న సన్నివేశాలను చూసి భయపడిపోతూ ఉంటాము, కలవరపడిపోతూ ఉంటాం. దేవుడు యెహోషువకు చెప్తున్న మాట,
టేక్ మై ప్రామిస్, వారికి భయపడద్దు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడు. ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని తీసుకున్న యెహోషువ ఇప్పుడు యుద్ధ భూమికి వెళ్ళాడు. అమోరీల రాజులను ఎదుర్కోవడానికి వెళ్ళిన సందర్భంలో 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట చదివినప్పుడు నాకు దేవుడు ఒక విషయం జ్ఞాపకం చేశారండి. అదేంటంటే, జీవితంలో పోరాటాలు పోరాడుతూ ఉన్నప్పుడు కలవరం అనేది మనకు వస్తుంది. మనతో ఉన్న వారిని మనం కలవర పెడతా ఉంటాం. ఎందుకంటే అమ్మో నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, నేను చాలా స్ట్రెస్ అయిపోతా ఉన్నాను, ఐఎమ్ టూ వరీడ్, ఐఎమ్ టూ యాంగ్షియస్, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, మనతో ఉన్న వారిని కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ ఉంటాం. కానీ ఈ వాక్యము ద్వారా, ఈ లేఖనము ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన శత్రువును దేవుడు కలవరపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కలవరం అనేది దేవుని బిడ్డలకు, నీ కలవరం వచ్చినా నీ కలవరాన్ని తీసేస్తాడు. నిన్ను బట్టి నీ శత్రువును దేవుడు, చాలాసార్లు మనం మర్చిపోతామండి, నా కొరకు నా శత్రువును కలవరపరిచే దేవుడు ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, గాడ్ ద లార్డ్ కన్ఫ్యూజ్డ్ ద ఎనిమీస్. శత్రువులలో కన్ఫ్యూజను అంటే ఇంకా యెహోషువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరము లేదు, యెహోషువ కలవరపడాల్సిన అవసరము లేదు, ఇశ్రాయేలీలు కలవరపడాల్సిన అవసరము లేదు. నీ జీవితంలో కూడా ఒకవేళ కలవరాన్ని నువ్వు ఎదుర్కొంటా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ పక్షంగా పోరాడే దేవుడు నీ శత్రువును కలవరపరుస్తాడు. కానీ నేను కలవరపడాల్సిన అవసరము లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే 11వ వచనం చూడండి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా, వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. దేవుడు ఉపయోగించుకున్న సైన్యం, గాడ్ హ్యాజ్ అన్ ఆర్మీ. మన దేవునికి ఒక పేరుందండి, ఆ పేరేంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఇప్పుడు దేవునికి ఉన్న సైన్యం ఏంటి? దూతల ఆయన సైన్యమే, దూత గణము దేవుని యొక్క సైన్యమే, సృష్టి కూడా దేవుని యొక్క సైన్యమే. ఫరో రాజు ఎంతో గర్వంతో, ఎంతో అహంకారంతో, మోషే మా దేవుడిని ఆరాధించుకోవడానికి మమ్మల్ని పోనివ్వు ఫరో అని అడిగినప్పుడు ఫరో అంటాడు, యెహోవా ఎవడు? ఇష్టానుసారంగా చాలా గర్వంతో అహంకారంతో ఫరో మాట్లాడినప్పుడు ఆయన సైన్యాన్ని దేవుడు ఉపయోగించుకున్నారండి. ఏంటా సైన్యం అంటే, మనం చూసినట్లయితే నిర్గమకాండంలో దేవుడు 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తును మొత్తినట్లుగా, ఐగుప్తును బాధించినట్లుగా, దేవునికి విరోధంగా లేస్తున్న వారందరికీ ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో దేవుడు కనపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. గాడ్ ప్రూవ్ టు ద ఈజిప్షియన్స్, ఇశ్రాయేలీల పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడని, ఐగుప్తీలను మరి ఎదిరిస్తున్న దేవునికి సైన్యం ఉందని ఆయన జ్ఞాపకం చేస్తూ 10 రకాలైన తెగుళ్ళు వారి మీద పంపించినప్పుడు పేలు, ఆ తర్వాత మిడతలు, ఆ తర్వాత వడగండ్లు కూడా దేవుడు ఐగుప్తీల మీద కురిపించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. అప్పుడు వారి పంటలు పాడైపోయాయని, వారి దగ్గర ఉన్న పశువులు అవన్నీ కూడా చనిపోయాయని, గొప్ప నష్టము వారు మరి చవి చూసినట్లుగా నిర్గమకాండంలో మరి గమనించగలం. ఇక్కడ కూడా అమోరీల పక్షంగా యెహోషువ పోరాడడానికి ముందే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వడగండ్లను కురిపించినప్పుడు ఏం జరిగింది అంటే శత్రువులు చనిపోయారు. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ 11వ వచనం ఆఖరి భాగంలో చూడండి, ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కత్తివాత చంపిన వారి కంటే దేవుడు పంపించిన వడగండ్ల ద్వారా ఎక్కువ మంది చనిపోయారు. అంటే అర్థం ఏంటంటే, మానవ ప్రయత్నం కొంతవరకే, కానీ దేవుడు జోక్యం చేసుకుంటే యుద్ధము యెహోవాదే. మన పక్షంగా పోరాడే దేవుడు మన శక్తికి మించి మనం చేయలేని కార్యాలు మన కొరకు చేస్తాడండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్ ఎవ్రీడే. ప్రతిరోజు మన కొరకు మన పక్షంగా దేవుడు పోరాడతారు. నేను చేయాల్సింది ఏంటంటే, దేవుని పక్షంగా మనము ఉండాలి, దేవుని మన ప్రక్కనే మన ఎదుట పెట్టుకోవాలి. మన జీవితాలు అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు హీ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్.
కత్తివాత హతమైన వారి కంటే వడగండ్ల ద్వారా హతమైన శత్రువులు ఎక్కువైపోయారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు వారికి చూపించింది, యెహోషువ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నీకు నేను తోడుగున్నా, కానీ నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఐ విల్ డీల్ విత్ ద ఎనిమీస్. నీ శత్రువులతో నేను చూసుకుంటా, నేను వారి పక్షంగా పగ తీర్చుకుంటాను, నేను వారితో పోరాడతాను. 4వదిగా మనం చూసినట్లయితే దైవజనుడైన యెహోషువ చేసిన ప్రార్థన 12వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమ్మోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు 4వ అంశం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, జాషువా ప్రేయర్డ్ అ లౌడ్ ప్రేయర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో యేసే చేసిన కొండ మీద ప్రసంగంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి, రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తే రహస్యమందున్న తండ్రి చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట ఉంటుందండి. అంటే ఎప్పుడు సీక్రెట్గా, ఎప్పుడు పర్సనల్గా, ఎప్పుడు ప్రైవేట్గా అలాగే ప్రార్థన చేయాలా అంటే, ప్రార్థన కొన్నిసార్లు అలా చేయాలి, కొన్నిసార్లు ఇలా కూడా చేయాలి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ప్రే బిగ్ ప్రేయర్ అండ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ప్రే అ లౌడ్ ప్రేయర్ విచ్ ఇస్ ఆడిబుల్ టు ఎవ్రీబడి అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వినబడేలా ప్రార్థన. చూడండి, శత్రువులు తన ఎదుట ఉన్నారు, ఇశ్రాయేలీయులు తన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు యెహోషువ ఒక బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత బిగ్గరగా ప్రార్థన చేయాలంటే ఈయనకి చాలా విశ్వాసము. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనం సీక్రెట్గా చేస్తాం, ఎందుకంటే అది జవాబు వస్తుందో రాదో. ఒకవేళ రాలేదనుకోండి, వీళ్ళ ప్రార్థనలు చాలా వీక్ అండి, ఈవిడ ప్రార్థన చేస్తే పెద్దగా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ఫెయిత్ లేకుండానే ప్రేయర్ చేస్తూ ఉంటామండి. ఇది జరగదేమోలే అని ఆలోచించుకుంటా ప్రార్థన చేస్తాము. అవిశ్వాసపు ప్రార్థన, బలహీనమైన ప్రార్థన. కానీ యెహోషువ దైవజనుడు చేసిన ప్రార్థన ఇశ్రాయేలీయులు వినుచుండగా ఇట్ వాజ్ అ లౌడ్ అండ్ ఫెయిత్ ఫిల్డ్ ప్రేయర్. ప్రియమైన కుటుంబ యజమానుడా, నీ భార్య, నీ పిల్లలు వింటూ ఉండగా నువ్వు గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నావా ఏదైనా సమస్య కొరకు? ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, నువ్వు బిగ్గరగా చేస్తున్నావా ప్రార్థన? నువ్వు బిగ్గరగా ప్రార్థన చేస్తే, ఓహో నా తల్లి ఇలా చేస్తుంది ఆ ప్రార్థన, ఓకే నేను ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ ప్రేయర్, ఆ ప్రార్థనకు తగినట్లుగా నేను బ్రతకాలి అనుగుణం. కొన్నిసార్లు నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తావు కానీ నీ పిల్లలకు వినబడట్లేదు. సో దే డు నాట్ నో నీ ఆశ ఏంటో, నీ కోరిక ఏంటో, నీ ప్రార్థన ఏంటో చాలాసార్లు తెలియడం లేదు. కొన్నిసార్లు నీకున్న సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ఎదుటి వారికి కూడా తెలియాలండి, ఎందుకంటే అదొక సాక్షార్థంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన విన్నవారు నీ జీవితంలో జరిగిన కార్యాన్ని కూడా చూసిన తర్వాత అప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఏమని తెలుసా, ఒకప్పుడు ఈ సహోదరి ప్రార్థన చేసేది, ఇదిగో ఇంతకాలం తర్వాత ఆమె ప్రార్థనకు జవాబు నేను చూస్తూ ఉన్నా. మాకు తెలుసు ఒక తల్లిగారు, ఆమె ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆమె ఇంటిలో కుమారులు భయంకరమైన రౌడీలండి. ఆ ఏరియాలోని వాళ్ళ పేరు చెప్తేనే భయపడతారు. ఆమె గొప్ప ప్రార్థనా పరురాలైన తల్లి. ఆమె ప్రార్థనలో కానీ ఆమె భక్తి జీవితంలో కానీ ఏ లోపం లేదు. కొడుకులు భయంకరమైన రౌడీలు. ఆ పిల్లలు కూడా పిల్ల రౌడీల్లా తయారైపోయారండి. సండే స్కూల్కి వచ్చేవాళ్ళు, నా దగ్గరికి సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. అత్యంత తుంటరి బ్యాచ్ అంటే వాళ్ళే. కానీ చాలా బాధ అనిపించేది. అమ్మమ్మ ఏమో ఇంత ప్రార్థనా పరురాలైన గ్రాండ్ మదర్, అయ్యో వాళ్ళ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఏంటి ఇలా ఉన్నారు. కానీ ఎప్పుడన్నా ఆ గ్రాండ్ మదర్కి ప్రార్థన చేయమని మా తండ్రి గారు అవకాశం ఇస్తే, సమయం ఇస్తే సంఘం అంతటి కొరకు దైవజనులుగా మా కొరకు గొప్ప ప్రార్థన చేసి తన కుటుంబం కొరకు కూడా ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేవారు ఆ తల్లిగారు. ఏమని చేసేవారంటే, ఒక్క డెక్కైనను విడవబడదని మోషే అన్నాడు కదా నాయన ఫరోతో, నా కుటుంబంలో ఒక్కరు కూడా విడవబడకూడదు, అందరు రక్షణ పొందాలి. చూస్తే పరిస్థితి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి. ఇప్పుడు ఆ తల్లి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, ఆమె లేరు ఇప్పుడు. కానీ ఈరోజు చూస్తే ఆమె బిడ్డలను భక్తిలో, విశ్వాసంలో స్థిరపరిచి సంఘంలో ఒలీవ చెట్ల వలె, ఒలీవ మొక్కల వలె వారు వర్ధిల్లుతూ ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది మా అమ్మగారు చేసిన ప్రార్థన, దేవుడు ఎంత బాగా, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు చాలా నమ్మదగిన. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఈమెకి ఇంత ఆశ అవసరమా? వాళ్ళు కొంచెం అలా బాగుపడితే చాలే,
వాళ్ళు ఏదో అలా కుటుంబాలను కట్టుకుంటే చాలే, అంత భక్తిలోకి విశ్వాసంలోకి వస్తారా అని అనిపించే పరిస్థితే చెప్పాలంటే. కానీ ఆమె ఎప్పుడు సిగ్గుపడలేదండి. తన కుటుంబం గురించి, తన కుమారులను గురించి, తన మనవళ్ళను గురించి ఆమె విశ్వాసంతో కూడిన ప్రార్థన సంఘం ఎదుట చేయడానికి ఆ తల్లి ఎప్పుడూ సిగ్గుపడలా. ఈరోజు ఆ తల్లి లేరు, కానీ ఆమె ప్రార్థనల యొక్క ఫలమైతే సంఘమంతా, ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, యూ హ్యావ్ టు ప్రే లౌడ్ ప్రేయర్, యూ హ్యావ్ టు ప్రే అ ప్రేయర్ దట్ ఎవ్రీబడి క్యాన్ లిసన్. కొన్నిసార్లు ఈ ప్రార్థనల ద్వారా ఎదుటివారు నేర్చుకుంటారేమో, ఇలాగనా ప్రార్థన చేయాలా, ఇలా కూడా ప్రార్థన చేయొచ్చా. బహుశా నీ ప్రార్థన ఎదుటివారికి దేవునిలో ఇంకా ప్రార్థనలో ఎదగడానికి ఒక ప్రోత్సాహంగా, ఒక ప్రేరణగా మారుతుందేమో. 4వదిగా దైవజనుడైన యెహోషువ చేసిన ప్రార్థన ఇశ్రాయేలీయులందరి ఎదుట రహస్యంగా గదిలోకి వెళ్ళి చేసుకోవడానికి సమయము, పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధము చాలా తీక్షణంగా జరుగుతూ ఉంది. యుద్ధ భూమిలో వారు ఉన్నారు. దే డు నాట్ హ్యావ్ టైం. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ మధ్యలో ఒక కుటుంబం నాకు వారి సాక్ష్యం చెప్తా ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కార్ అయితే మొత్తం ఇలా ఒక పేపర్ ఇలా నలిపితే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయిందంట. ఆ లోపల మాత్రం చిన్న స్క్రాచ్ కూడా పడకుండా ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి కార్ మొత్తం క్రష్ అయిపోయింది. బయట ఉన్న వాళ్ళు అనుకున్నారంట లోపల స్పాట్ డెడ్. ఆ సమయంలో కేక వేయడానికి కూడా ఎక్కువ టైము, దీర్ఘ ప్రార్థన చేయడానికి కూడా అవకాశం. యేసయ్య ఒకే మాట, ఒకే ఒక్క మాట, బట్ ఇట్ వాజ్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. అది హృదయంలో నుంచి వచ్చిన యథార్థమైన ప్రార్థన. యేసయ్య అనగానే పలికాడండి ఆయన విన్నారు ఆ ప్రార్థన. ఆ లోపలున్న కుటుంబాన్ని చిన్న గీత కూడా పడకుండా దేవుడు కాపాడారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు పెద్ద ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోవచ్చు. కొన్నిసార్లు రహస్యంగా వెళ్ళి తలుపు వేసుకొని ఒక గంట సేపు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండకపోవచ్చేమో. కానీ ఏ పరిస్థితిలో అయినా డోంట్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థించటము మానకు, ప్రార్థించటము ఆపకు. 5వదిగా మనం చూసినట్లయితే దైవజనుడైన యెహోషువ చేసిన ప్రార్థన 12వ వచనంలో కొనసాగిద్దాం. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దిస్ వాజ్ అ వెరీ వెరీ అన్యూజువల్ ప్రేయర్, వెరీ స్ట్రేంజ్ ప్రేయర్. ఎవరైనా అప్పటి వరకు అలాంటి ప్రార్థన చేయలేదండి. దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే చరిత్రలో అంతవరకు యెహోషువ దైవజనుడు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన ఎవరు కూడా, అంటే ఒక విషయం నేర్చుకోవాలి దాని నుండి కూడా. విన్నవే కాదు నువ్వు చేయాల్సింది. కొన్నిసార్లు నీ హృదయంలో దేవుడిచ్చే ప్రేరేపణను బట్టి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు నేను గాడ్ విల్ నెవర్ సే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్. ఇలాంటి ప్రార్థన ఇప్పటివరకు ఎవరు చేయలేదు నాయన, ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదమ్మా, నువ్వు చేయకు, ఇలాంటి అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయము అని దేవుడు అనడు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయితే, ఆయనకు మహిమ తెచ్చే ప్రార్థన అయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనను దేవుడు అప్రూవ్ చేస్తారు. యెహోషువ దైవజనుడు చేసిన ప్రార్థన ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ స్ట్రేంజ్ ప్రేయర్. అది ఇంతకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఒక మాటలో చెప్పాలంటే ఎవరు కూడా అటువంటి ప్రార్థన చేయలేదు. బట్ స్టిల్ హీ ప్రేడ్. అయినా ప్రార్థన చేశాడు. అందరు వినేటట్లే, ఇంకొక మాట అన్నాను కదా, అందరు వినేటట్లు ఒక విచిత్రమైన ప్రార్థన చేయాలంటే మనలో చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. కొంతమంది వచ్చి పాట పాడాలంటే నీ ఏదన్నా రాగం తప్పైతే ఎవరైనా లోపల నవ్వుకుంటారేమో, లేకపోతే ప్రార్థన చేయడానికి దైవజనులు అవకాశం ఇస్తే నాకు సరిగ్గా నేను చేయగలనో లేదో, అందరూ సరిగ్గా ఓకే అనుకుంటారో లేదా, మనుషుల కోసం పాడట్లేదు, మనుషుల కోసం ప్రార్థన చేయట్లేదు. చాలాసార్లు వీఆర్ ఓవర్లీ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్ అండ్ పీపుల్స్ ఒపీనియన్స్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. దైవజనుడైన యెహోషువ అందరూ వినేటట్లే అప్పటి వరకు ఎవ్వరూ చేయని ఒక ప్రత్యేకమైన ప్రార్థన. సో యూ అండ్ ఐ కెన్ ఆల్సో ప్రే unusual prayers based on our need.
నీకున్న అవసరతను బట్టి నువ్వు విచిత్రమైన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు, నాకు కూడా సూర్యుడిని ఆపేయాలి అంటే అది దేవుడు వినకపోవచ్చేమో, కానీ బట్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్, ఇఫ్ ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ టు గాడ్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, హీ విల్ డెఫినెట్లీ హియర్ యువర్ ప్రేయర్. 6వ అంశం చూడండి. ఆ రోజు యెహోషువ దైవజనుడు చేసిన ప్రార్థన, సూర్యుడా నీవు నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జాషువాస్ ప్రేయర్ స్టాప్ ద సన్, అంటే సన్సెట్ని డిలే చేసిందండి. సన్సెట్ అవ్వకుండా చూడండి, మనకి సమ్మర్లో ఒక టైం వస్తే సన్సెట్ అయిపోతుంది, వింటర్లో మనకు తెలుసు చలికాలంలో ఇంకా త్వరగా సన్సెట్ అవుతుంది. ఆ టైంలో యెహోషువ దైవజనుడు అమోరీలతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు సన్సెట్ టైం ఎంతో మనకు తెలియదు, కానీ దైవజనుడు సూర్యుడిని ఆగమని ఎందుకు చెప్పారంటే యుద్ధము సగంలో ఉంది, ఆ రోజుతోనే శత్రువులు మొత్తము పోరాడి వారిపై జయము పొందాలి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు ఆ యుద్ధం కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే మళ్ళీ శత్రువులందరూ గుమికూడి మళ్ళీ వాళ్ళు ఆలోచనలు చేసుకొని మళ్ళీ ఇశ్రాయేలు మీద పోరాడితే యెహోషువ దైవజనుడికి అది ఇష్టం లేదండి. యెహోషువ దైవజనుడు అనుకున్నాడు, ఈరోజు పోరాడేయాలి, ఈ రోజుతో మాకు విజయము సంపూర్ణంగా వచ్చేయాలి, అందుకే సూర్యుడా నీవు ఆగు. గాడ్ డిలేడ్ ద సన్సెట్ ఫర్ జాషువా సేక్. యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ కార్యము నెరవేర్చిన తర్వాత 13వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు. హల్లెలూయా. అలాంటి రోజు ఇంకొకటి లేదంట చరిత్రలో. ఒక్క మనిషి చేసిన ప్రార్థన దేవుడు విని గాడ్ అబ్లైజ్డ్ అండ్ గాడ్ గ్రాంటెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ అ మ్యాన్. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటాడండి. యెహోషువ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు నిశ్చయంగా వింటాడు. యెహోషువ పక్షంగా దేవుడు ఆ రోజు కార్యం జరిగించాడు, నీ పక్షంగా నా పక్షంగా కూడా దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఆ రోజు యెహోషువ రాజీ పడడానికి ఇష్టపడలేదు. ఆ రోజు యెహోషువ ఈ యుద్ధం ఎలా పోతే అలా పోనీలే అనుకోలేదు. ఒక పట్టుదలతో చేశాడు ప్రార్థన, ఒక విశ్వాసంతో చేశాడు ప్రార్థన. దేవా ఒక కార్యం నువ్వు చేయాలయ్యా అని అందరి ఎదుట బిగ్గరగా చేశాడు ప్రార్థన. దేవుడు యెహోషువ యొక్క ప్రార్థన విని అలాంటి దినము ఇంకొకటి దానికి ముందే కానీ తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము, యెహోషువ పక్షంగా రోజు అట్టి కార్యం చేసిన దేవుడు మన పక్షంగా కూడా హీ వాంట్స్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఫర్ అస్. నమ్మిన వారి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఒక విచిత్రమైన కార్యమే ఆ రోజు జరిగిందండి కదండి. విచిత్రము, ఒక వింత. శత్రువులు అనుకుంటూ ఉంటుంటారు, ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి, ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి, ఇంకా సన్సెట్ అవ్వట్లేదు. అక్కడ ఒక పెద్ద ప్రార్థన, ఒక అప్లికేషన్ వెళ్ళిపోయింది దేవుని సన్నిధానానికి. దేవుడు జవాబు పంపించేశారు. గాడ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ దెమ్. శత్రువులకు అర్థమై ఉండదు, చాలా విచిత్రంగానే అనిపించుంటుంది. అది దేవుడు ప్రార్థనకి ఇచ్చిన జవాబు. అటువంటి దినము ఆ ముందు కానీ తర్వాత కానీ చరిత్రలో లేదు. ఒక చక్కని పాట మనం పాడుకుంటూ ఉంటాము, ఏ జనముకి ఇలాగున చేసి ఉండ దేవునికి స్తోత్రము. ఒకసారి పాడదామండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి
హల్లెలూయా. ఎవరికి చేయలేదు, యెహోషువ పక్షంగా చేశాడు. ఇంతకుముందు ఎవరికి జరగలేదేమో, నాకు జరగదని అనుకోకు. ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇలాంటి ప్రార్థన, మేబీ. కానీ నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు విశ్వాసంతో అడగకూడదు? నువ్వెందుకు దేవుని మీద ఆధారపడకూడదు? అసాధ్యం 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 అనుకుంటూ ఓటమితో ఎందుకు నువ్వు రాజీ పడతా ఉన్నావు? యెహోషువ దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ ఆనాడు ఆ గొప్ప ప్రార్థన చేయడానికి, నేను యెహోషువ ప్రార్థనకు ఒక పేరు పెట్టాలని ఆశిస్తున్నాను. ఇట్ వాజ్ అ వెరీ బోల్డ్ ప్రేయర్. చాలా ధైర్యంతో చేసిన ప్రార్థన అండి. ఎవరు చేస్తారండి ఆ ప్రార్థన? లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క చక్రము, లేదంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని దేవా ఆపే అని చేయడం చిన్న విషయం. ఇట్ వాజ్ అ బిగ్ ఎక్స్పెక్టేషన్, ఇట్ వాజ్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్. యెహోషువ నువ్వు కోరుకుంటున్నది సామాన్యమైనది కాదయ్యా, కానీ నేను సృష్టికర్తను కోరుకుంటున్నా, సృష్టిని గురించి కోరుకుంటున్నా. ఆయన ఎందుకు చేయలేడు? యెహోషువ చేసిన ప్రార్థన ధైర్యంతో చేసిన ప్రార్థన, బిగ్గరగా చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన. ఒక్క మాట చదువుకొని ముగించుకున్న. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఏమైనా భయపడతా వెళ్తామండి? ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కో, పెద్ద అధికారి వద్దకో, ఉన్నత స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్ళాలంటే భయపడతామేమో, ఆలోచన చేస్తామేమో. మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో లేదో, మా అప్లికేషను తీసుకుంటారో లేదో. కానీ ఒక తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? చాలా ఫ్రీగా వెళ్తాం, చాలా సంతోషంగా వెళ్తాం, చాలా ధైర్యంగా. పిల్లలకి తండ్రి దగ్గర ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కదా, తెలియని కాన్ఫిడెన్స్. మా డాడీ చూసుకుంటారులే, ఏం పర్వాలేదు. మా డాడీని అడిగితే మా పిల్లలకు అదే కాన్ఫిడెన్స్ అండి. నేను అన్నీ వద్దు 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 అంటూ ఉంటా, తల్లిగా రెస్ట్రిక్షన్ పెడతా ఉంటా. కానీ వాళ్ళు కొన్నిసార్లు తెలివిగా ఏం చేస్తారంటే, నేను లేనప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగేస్తారు. వెళ్ళొచ్చా డాడీ? ముందే పర్మిషన్ ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ మమ్మీ ఏమి అంటే, తండ్రి దగ్గర బిడ్డలకు ఉండే ఆ స్వేచ్ఛ, ఆ హక్కు, ఆ ధైర్యం ఏంటంటే, మా తండ్రి మాకు ఏదైనా ఇస్తాడు, మాకేదన్నా చేస్తారు, మాకేదన్నా చూసుకుంటారు మా తండ్రి. ఆ పరలోకపు తండ్రి మనందరికీ తండ్రి అండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పక్షపాతి, ఎవ్వరి పక్షంగా ఆయన పక్షపాతి కాడు. ఆయనను ప్రేమించే వారి విషయంలో, ఆయన మీద ఆధారపడే వారి విషయంలో, ఆయన రక్తము చేత కొనబడి ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడిన మన విషయంలో నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఆనాడు యెహోషువ ఎంత ధైర్యంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకొని, చరిత్రలో మునుపెన్నడు జరగని ఒక గొప్ప కార్యం దేవుని నుండి ఎలా పొందుకున్నాడో, అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో కూడా మనం కూడా యెహోషువ వలె అట్టి విశ్వాసంతో ధైర్యంగా దేవుని కృపాసనాన్ని సమీపిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే మోకరించండి. చిన్న ప్రార్థన. నీ పరలోకపు తండ్రి ఆయన కృపాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ధైర్యముతో నీవు నేను ఆయన వద్దకు వెళ్ళొచ్చు. ధైర్యముగా ఆయన నీవు అడగొచ్చు. ధైర్యంగా నీ హృదయం తెరిచి ఆయనతో పంచుకోవచ్చు. గద్దించేవాడు కాదాయన, మళ్ళీ తృణీకరించేవాడు కాదాయన, త్రోసివేసే దేవుడు కాదాయన. ఆనాడున్న పరిస్థితిని బట్టి దైవజనుడైన యెహోషువ చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ సమస్య ఏంటి? నువ్వు పరలోకపు తండ్రికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటావు? మనుషులకు చెప్తే కొంతవరకు వారు సహాయం చేయగలరేమో, కొంతవరకు ఉపశమనం ఇవ్వగలరేమో. కానీ పరలోకపు తండ్రి నీ పక్షంగా యుద్ధం చేసేవాడు. 5 రాజులు ఇశ్రాయేలుకు విరోధంగా పోరాడుతున్న సందర్భంలో వారిని కలవరపరిచాడు. దేవుడు శత్రువును కలవరపరిచాడు. వడగండ్ల వర్షము, వడగండ్లు కురిపించి శత్రువును నాశనం చేశాడు దేవుడు. యుద్ధము యెహోవాదే. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా.
మా జీవితంలో యుద్ధములో పోరాటాలు ప్రభా మేము పోరాడుతున్నప్పుడు మేము ఒంటరిగా లేమయ్యా. ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు ప్రభా, నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మాతో ఉండి మా శత్రువుతో మా పక్షంగా నువ్వు పోరాడుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు. ఆనాడు యెహోషువ దైవజనుడు ఏ విధంగా ప్రార్థించాడో ప్రభా, అలా ప్రార్థించే వారముగా, ప్రార్థనకు జవాబులు పొందుకునే వారంగా నీ కృప మాకు ఇవ్వండి. ఈ సంవత్సరంలో మా కుటుంబాలలో, మా సంఘములో, మా వ్యక్తిగత జీవితాలలో ఎన్నో ప్రార్థన విజయములు అయ్యా మేము చూడగలిగినట్లు, పొందగలిగినట్లుగా నీ కృపను, నీ సహాయంను సమృద్ధిగా మాకు దయచేయమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్నగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.